ఏపీకి తెలంగాణ షాక్ ఇచ్చింది. ఢిల్లీలో కేంద్ర మంత్రి సమక్షంలో జరిగే తెలంగాణ ఏపీ సీఎంల సమావేశంలో బనకచెర్లపై చర్చించాలని ఏపీ ఇచ్చిన సింగిల్ అజెండాను తెలంగాణ తిరస్కరించింది. ఈ మేరకు కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. రేపటి సమావేశంలో బనకచెర్లపై చర్చించాల్సిన అవసరం లేదని లేఖలో స్పష్టం చేసింది. చట్టాలను, ట్రిబ్యునల్ తీర్పులన్నీ ఉల్లంఘించే బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇలాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తాయని లేఖలో ప్రస్తావించింది. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ అనుష. ఏపీకి తెలంగాణ ఒక రకంగా తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. ముఖ్యంగా రేపు మధ్యాహ్నం ఢిల్లీకి సంబంధించి కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రుల సమావేశం ఉన్న విషయం తెలిసిందే. సో రేపు కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో జరిగే మీటింగ్ కు ఎజెండాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అసలు ఈ యొక్క ఎజెండాకే చర్చించాల్సి వస్తే మేము అటెండ్ కావాల్సిన అవసరం లేదు, మేము హాజరు కావాల్సిన అవసరం లేదు. ఇప్పటికే బనకచెర్ల విషయంలో చాలా స్పష్టతతో కూడిన ఒక వైఖరిని ఇచ్చాము. అది తెలంగాణ హక్కులను కాలరాస్తోంది. తెలంగాణకు సంబంధించి జలాల విషయంలో, తెలంగాణకు సంబంధించి వచ్చే కేటాయింపులో జరిగే వరద జలాల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఇప్పటికే తెలంగాణకు ఒక విషయంలో, నీటి విషయంలో అన్యాయం జరిగింది. ఈ నేపథ్యంలో మరొకసారి ఇప్పుడు తాజాగా కూడా బనకచెర్ల ఎజెండాతోనే రేపు ముఖ్యమంత్రుల సమావేశం జలశక్తి నిర్వహిస్తే వ్యతిరేకంగా సంకేతాలు వెళ్తాయి. అంటే మమ్మల్ని బలవంతంగా పిలిపించి ఒత్తిడి తీసుకొచ్చే రకంగా మీరు చర్చలు జరిపే అవకాశం ఉంటుంది. సో అది జరిగితే అల్టిమేట్ గా మా మీద ఏదో నియంత్రణ కోసమో లేకుంటే ఆధిపత్యం కోసం ప్రయత్నించినట్టుగా ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితులు, ఇలాంటి ఎజెండాతో కూడిన మీటింగులు కేంద్రం యొక్క విశ్వసనీయతను, కేంద్ర సంస్థల విశ్వసనీయతను దెబ్బతినేలా ఉంటుంది. సో సందేహాలు వ్యక్తమవుతాయి. కాబట్టి మీరు బనకచెర్ల ఇష్యూ కాకుండా మిగతా కృష్ణా, గోదావరి జలం సంబంధించి రెండు రాష్ట్రాలకు సంబంధించిన కేటాయింపులు ఇప్పటి వరకు ఏ విధంగా కేటాయించారు, సో సమైక్య రాష్ట్రంలో ఏవైతే కేటాయింపులు జరిగాయో వాటికి అనుగుణంగానే జరుగుతున్నాయా, లేకుంటే రాష్ట్ర విభజన జరిగింది, విభజన తర్వాత అలొకేషన్ ఏదైనా కొత్తగా ఏర్పాటు చేస్తారా, వాటి పైన చర్చించాల్సిన అవసరం ఉంది. సరే, ఎవరికి పడితే వారు ఇష్టానుసారంగా తమ రాష్ట్ర అవసరాల కోసము ప్రాజెక్టులు కట్టుకుంటూ పోతే ఇక్కడ కింది రాష్ట్రాల పరిస్థితి ఏంది? తెలంగాణకి ఇప్పటికే తీవ్రంగా గత దశాబ్దాల కాలంగా అన్యాయం జరుగుతోంది నీటి కేటాయింపుల విషయంలో. ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టు కూడా నిర్మిస్తే అదే రకంగా కూడా చేస్తే మేము చాలా నష్టపోతాము. అలాంటి ఎజెండాతో కూడిన మీటింగ్లకు మేము హాజరు కావాల్సింది లేదు అని చెప్పేసి స్పష్టంగా ఒక లేఖను విడుదల చేసింది. సో దీంతో రేపటి మీటింగ్ పైన ప్రతిష్టంభన ఏర్పడింది. ఎందుకంటే ఇద్దరు, ఇటు చంద్రబాబు కావచ్చు, ఏపీ సీఎం చంద్రబాబు కావచ్చు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా రేపు భేటీ అయి చాలా అంశాలపైన సమావేశం జరుగుతుంది, భేటీ జరుగుతుంది. కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో అనేక అంశాలపై చర్చ జరుగుతుంది అనుకున్నారు. కానీ మనకి ఇప్పుడు తీరా చూస్తే బనకచెర్ల ఎజెండాగానే మీటింగ్ జరుగుతుందని మాత్రం చాలా తెలంగాణకు సంబంధించి రాష్ట్రానికి ఆగ్రహం కావచ్చు, ఆగ్రహం వ్యక్తం చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే బనకచెర్లకు సంబంధించి పర్యావరణ అనుమతులు రద్దు చేసింది. చాలా ఈ ప్రాజెక్టు మొత్తంగా కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉంది. అలాంటి ప్రాజెక్టుకు మీరు మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడాల్సిన అవసరం ఏముంటుంది? సో మీరు కనుక ఇది చేస్తే తెలంగాణ పైన మీరు తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టే. కేంద్రం ఒక రాష్ట్రానికి అంటే ఏపీకి అనుకూలంగా, అందులోనూ మీ యొక్క పార్టీ కూటమిలో భాగస్వామి అయినందుకు చంద్రబాబు ఒత్తిడికి తలగే ఈ రకంగా ముందుకు వెళ్తుంది అని అనుకోవాల్సి వస్తుందని చెప్పేసి ప్రభుత్వం ఘాటుగానే లేఖ రాసింది. సో మొత్తం ఈ వ్యవహారం మాత్రం ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే చంద్రబాబు, రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ సో ఇప్పుడు ఒక్కసారిగా ఆ భేటీనే వద్దనుకునే పరిస్థితికి రావడం మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. మరి రేవంత్ రెడ్డికి సంబంధించి తెలంగాణ సర్కార్, సీఎం రేవంత్ రెడ్డి ఏ రకంగా ఈ వ్యవహారం డీల్ చేయబోతున్నాడు, మరి రేపు మీటింగ్ కు హాజరవుతారా, హాజరు కారా అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణకు సంబంధించిన ప్రతిపక్షాల నుంచి తీవ్ర ఒత్తిడి ఉంది. ఒకవేళ కనుక చంద్రబాబు కేంద్రం కలిస్తే తెలంగాణకు సంబంధించినటువంటి హక్కులకు ఇబ్బంది కలుగుతుంది. సో చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మన రాష్ట్ర హక్కులను
లొంగేలా అంటే ఇబ్బంది కలిగేలా ఎలాంటి ఒత్తిళ్లకు లొంగొద్దు అని చెప్పేసి ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి చెప్తుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే రకంగా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో బనకచెర్ల అంశంతో ఇప్పుడు మరొకసారి రెండు రాష్ట్రాల మధ్య హాట్ రాజకీయాలు కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. అయితే చంద్రబాబు సంబంధించి ఆ మీటింగే ఏర్పాటు చేసి ఉండొచ్చు అనే ఒక ప్రచారం జరుగుతా ఉంది. ఎందుకంటే కేంద్రం సమక్షంలో ఒప్పందం కుదుర్చుకుంటే తన బనకచెర్ల ప్రాజెక్టు కట్టాలని చంద్రబాబు ఇప్పటికే డిసైడ్ అయ్యారు. సో పదే చెప్తా ఉన్నాడు, ఇక్కడ నుంచి ప్రాజెక్టు కట్టాల్సిందే, కడతామని కూడా చెప్తా ఉన్నాడు. రీసెంట్ గా కూడా పర్యావరణ అనుమతులు రద్దు చేసిన ఇలా ఈ ప్రాజెక్టు వల్ల గోదావరి మిగులు వరద జలాలతోనే వాడుకుంటాం తప్ప దీనివల్ల తెలంగాణ నష్టం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఈ ప్రాజెక్టును కట్టడానికి మేము ముందుకే వెళ్తాము అని చెప్పేసి ఇప్పటికే చంద్రబాబు ప్రకటించారు. సో దీనిపైనే ఇప్పుడు అంతా కూడా రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంత తెలంగాణకు సంబంధించి నిన్న మొన్న మాట్లాడిన సందర్భంలో కూడా రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు అన్యాయం జరిగే పరిస్థితులు వస్తే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు, ఎంతటి పోరాటకైనా ఎవరితోనైనా పోరాడడానికి సిద్ధమని చెప్పేసి కూడా మొన్న రీసెంట్ గా జరిగినటువంటి 2-3 సభల్లో కూడా చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఒక రకంగా తన అభ్యంతరం లేకుంటే నిరసన అనేది ఈ బనకచెర్ల విషయంలో తెలపడానికి ఈ లేఖ రిలీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా ఇప్పటికే కృష్ణాపై పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు, గతంలో కేంద్రం ఇచ్చిన హామీ ప్రకారం పాలమూరు డిండి ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులకు గుర్తించడం, తుమ్మిడిహట్టు వద్ద నిర్మించిన ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీల నీటి కేటాయింపుతో పాటు ఏదైతే సాయం ఉందో ఇచ్చంపల్లి వద్ద 200 టీఎంసీ వరద జల వినియోగానికి కొత్త ప్రాజెక్టు కోసం అనుమతులు తదితర అంశాలతో కూడిన ఎజెండాను రాష్ట్ర ప్రభుత్వం పంపింది. కానీ ఇవన్నిటిని తోసిపుస్తూ ఏపీ ఇచ్చిన ఒక బనకచెర్ల ఎజెండా పైనే రేపు సమావేశం అవడం పైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉంది. సో మొత్తంగా కూడా రేపు మీటింగ్ మాత్రం సస్పెండ్ కొనసాగుతుంది. ఈ లేఖ పరిస్థితిని చూస్తా ఉంటే రేపటి సమావేశానికి రేవంత్ రెడ్డి గైరాజరయ్యే అవకాశాలే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఒక్కసారి తలొగ్గితే ఇది తెలంగాణకు శాశ్వతంగా ఒక రకంగా హక్కులకు ఇబ్బంది కలిగించే పరిస్థితి ఏర్పడుతుంది. అదే కాదు, అదే సమయంలో రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ పైన కూడా అనేకమైన ఒక రాజకీయంగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఆలోచించే ఈ లేఖ విడుదల చేసి ఉంటుందని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణకు సంబంధించి ప్రత్యేక తెలంగాణ ఉద్యమము ప్రారంభమైందే నిధులకు సంబంధించి. సో నిధుల నియామకాలు, సో అందులో నీళ్లు అనేది చాలా కీలకం. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏ మాత్రం పొరపాటు జరిగినా అది కాంగ్రెస్ కు వ్యక్తిగతంగా సీఎం రేవంత్ రెడ్డికి భవిష్యత్తులో రాజకీయాలపైన తీవ్ర ప్రభావం చూపుతుంది. సో చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారని చెప్పవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. అందుకోసమే చంద్రబాబుతో చర్చలు లేవు, అనవసరంగా బనకచెర్ల ఎజెండా కాకుండా మిగతా రెండు కృష్ణా గోదావరికి సంబంధించి కొత్త ప్రాజెక్టులు ఇప్పటి వరకు అన్నిటిపైన మొత్తం కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రాజెక్టులు ఇతరత్ర అంశాలపై అన్నిటిపైన చర్చ పెడితే ఖచ్చితంగా హాజరవుతాము, మా వాదన వినిపిస్తాము అంతే తప్ప బనకచెర్ల ఎజెండాగా కూడితే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు, ఆ సమావేశానికి వచ్చేది లేదని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. సో దీంతో రేపటి సమావేశం పైన మాత్రం ఒక రకమైన ఉత్కంఠ కొనసాగుతా ఉంది. రాధాకృష్ణ, అయితే బనకచెర్ల ఇష్యూపై ఇప్పటికే పలు పార్టీ నేతలు అయితే అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు కేంద్రం ఇరు రాష్ట్రాల సీఎంలను రేపు భేటీ జరపాలని భావించింది. మరి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం బనకచెర్ల ఇష్యూపై చర్చ అవసరం లేదు అని చెప్పడాన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా సీఎం రేవంత్ రెడ్డితో రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా బనకచెర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఖచ్చితంగా అడ్డుకొని తీరాల్సిందని చెప్పి ఒకవైపు ప్రయత్నాలు కొనసాగిస్తా ఉంది. ఎందుకంటే అఖిలపక్ష భేటీ కూడా నిర్వహించింది, ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసింది. సో తన వంతుగా ప్రభుత్వం ఏం చేయాలో అన్ని చేస్తూనే రీసెంట్ గా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నేరుగా ప్రత్యక్షంగా వెళ్లి కలిసి ఆ ప్రాజెక్టుకు ఎట్టి పరిస్థితుల్లో ముందుకు వెళ్లకుండా ప్రాజెక్టు నిర్మాణానికి ఒప్పుకోవద్దు అని చెప్పేసి కూడా ఇప్పటికే కలిసి చెప్పారు. సో ఇది కాకుండా ఒకవైపు ట్రిబ్యునల్ తీర్పులన్నీ ఉల్లంఘిస్తూ చట్టాలను ఉల్లంఘిస్తూ బనకచెర్ల ప్రాజెక్టు కడుతున్నారని ఒక ఆరోపణ ఉంది. దానికి మొత్తం నిబంధన ఏవైతే వస్తున్నాయో ఆరోపణలు కావచ్చు ఇవన్నీ కూడా ఒకవైపు ప్రాజెక్టు వద్దంటున్నా మీరు మాత్రం చంద్రబాబు ఒత్తిడికి తలొగ్గి ఈ యొక్క ప్రాజెక్టు విషయంలో ఎందుకు అంత అత్యుత్సాహం చూపిస్తున్నారు? చంద్రబాబుకు ఫేవర్ చేయాలని అనుకుంటే మీరు ఏపీకి వేరే రకంగా చేయండి, కానీ తెలంగాణ సంబంధించినటువంటి హక్కులను కాలరాస్తూ తెలంగాణను అన్యాయం చేస్తూ ఆ ఏపీకి న్యాయం చేయడం ఎంతవరకు సమంజసము?
సో అని చెప్పేసి ఏపీది వాదన. ఏపీకి సంబంధించి చేస్తున్నటువంటి ఈ బనకచర్ల ఇష్యూ పైన తెలంగాణ వాదన కనపడుతోంది. మొత్తంగా ఇది పొలిటికల్ గా మాత్రం పెద్ద సంచలనంగా మారింది. ఎప్పుడు ఎలాంటి సో రేవంత్ రెడ్డికి సంబంధించి లేఖ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాయడం మాత్రం ఒక రకంగా ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో చాలా హాట్ టాపిక్ గా మారింది. సో మొత్తంగా ఈ లేఖ పైన ఇప్పుడు చంద్రబాబు ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, అదే ఏపీ ప్రభుత్వం ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, కేంద్రం ఏం చెప్పబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. రేపు మధ్యాహ్నం 2:30 గంటలకు షెడ్యూల్ ప్రకారం మీటింగ్ జరగాల్సింది. మరి సీఎం రేవంత్ రెడ్డి ఆ మీటింగ్ కు పరిస్థితి లేక చూస్తే ఆ మీటింగ్ వెళ్లే అవకాశాలు చాలా తక్కువ కనబడుతున్నాయి. ఎందుకంటే ఒకవేళ మీటింగ్ కనుక అటెండ్ అయితే అది రాజకీయంగా సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తుంది. ఎందుకంటే బనకచర్ల ప్రాజెక్టు ఏజెన్సీగా వెళ్తే ఆ ప్రాజెక్టుకు సంబంధించి సమావేశంలో వెళ్తే అనుకూలంగా అంటే ప్రాజెక్టు నిర్మాణానికి ఒక రకంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అవుతుంది అని చెప్పేసి ఒక ఆలోచనలో ఒక భావనలో సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఉంది. సో ఇలాంటి సున్నితమైన అంశంలో తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజల సంబంధించినటువంటి అంశము చాలా సున్నితమైన అంశంలో అనవసరంగా ఆ మీటింగ్ హాజరయ్యి లేని వివాదాన్ని రాజేసే అవకాశం ఇవ్వకూడదు. అదేవిధంగా పార్టీకి అదేవిధంగా వ్యక్తిగతంగా రాజకీయంగా నష్టం జరగకుండా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈ లేఖ రాసినట్టుగా తెలుస్తా ఉంది. ఒకవేళ కనుక రేపు మీటింగ్ హాజరైతే బనకచర్ల ఎజెండాతోనే అది కాంగ్రెస్ పార్టీకి చాలా తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి రాజకీయ విశ్లేషకుల నుంచి ఒక అంచనా ఉంది. ఎందుకంటే బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఒకవేళ కనుక ముందుకు వెళ్తే అది తెలంగాణకు సంబంధించి గోదావరి జిల్లా విషయం తీవ్ర అన్యాయం జరుగుతుంది. సో ఒక రకంగా అట్లా జరగడానికి మనమే ఒప్పుకున్నట్టు అవుతుంది, రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినట్టు అవుతుంది. మొన్నటి వరకు కేసీఆర్ పై నేసిన నెటము, కేసీఆర్ పై మాజీ ముఖ్యమంత్రి అంటే గతంలో సీఎం గా పనిచేసినటువంటి కేసీఆర్ పై ఏవైతే ఆరోపణలు చేసినామో భవిష్యత్తులో ఆరోపణలు మనమే భరించాల్సి వస్తుంది, లేని విమర్శలు పాలవలసి వస్తుంది. ఎందుకంటే మొన్న జగన్ కేసీఆర్ కలిసి ఒప్పందం చేసుకున్నారని నిన్నటి వరకు మాట్లాడిన పరిస్థితుల్లో రేపు కనుక మీటింగ్ హాజరైతే ఇప్పటి వరకు చేసిన ఆ మొత్తం కూడా ఏదైతే ప్రచార విమర్శలు ఉన్నాయో అవి ఆటోమేటిక్ గా మొత్తం కనుమరుగైపోయి ఇప్పుడు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి అవకాశం ఇవ్వకూడదని చెప్పేసి రేవంత్ రెడ్డి ఈ లేఖ రాష్ట్ర ప్రభుత్వం తరఫున లేఖ రిలీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. సో ఏదేమైనా ఇప్పుడు ఒక సంచలనం. రేపు మీటింగ్ కు మాత్రం మరి చంద్రబాబు ఒక్కడే హాజరవుతారా, లేకుంటే ఇంకా ఏదైనా అభ్యంతరాలు, లేకుంటే సాయంత్రం లోపు కేంద్రం కూడా ఎజెండా మారుస్తూ బనకచర్ల కాకుండా ఇతర కృష్ణా గోదావరి జిల్లాలకు సంబంధించి కేటాయింపులు, కొత్త ప్రాజెక్టులు, అనుమతులు, పాటవాటికి అనుమతులు వీటన్నిటి పైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది. చర్చించండి అని మినిట్స్ లో ఏదైతే ఎజెండాలో కనుక రూపొందిస్తే, ఎజెండా కనుక తయారు చేస్తే ఆ ఎజెండాని ఇస్తే దాని ప్రకారం అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి రేపు మీటింగ్ కు హాజరయ్యే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు మాత్రం బనకచర్ల ఎజెండాగా అయితే ఖచ్చితంగా రేపు రేవంత్ రెడ్డి మీటింగ్ కు హాజరయ్యే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పవచ్చు. అనుష ఎస్ రాధాకృష్ణ, అయితే తెలంగాణ ప్రభుత్వం నుండి సీఎం రేవంత్ రెడ్డి ఒకవేళ ఈ చర్చకు వెళ్ళకపోతే కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? అంటే ప్రస్తుతం అట్లాంటి చర్చ కనుక వస్తే తెలంగాణ అభ్యంతరం చెప్తూనే లేఖ రాసింది. తెలంగాణ లేకుండా ఒంటరిగా అంటే ఏపీతో కలిపి కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు. సో ఖచ్చితంగా అట్లాంటిది కూడా నిర్ణయం తీసుకుంటే అది ఒక రకంగా బీజేపీ కావచ్చు మొత్తంగా కూడా కేంద్రానికి కొద్దిగా అప్రతిష్ట పాలయ్యే అవకాశాలు ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ వాదన వినకుండా సొంతంగా అంటే మొత్తం సొంత నిర్ణయాలు తీసుకుంటే తెలంగాణ వాదన లేకుండానే బనకచర్లపై ముందుకు వెళ్తే అది ఆటోమేటిక్ గా కేంద్రానికి కూడా కాస్త ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి కేవలం కూటమి కోసం తన కూటమిలోని భాగస్వామైన చంద్రబాబు కోసమే ఇదంతా చేస్తున్నారు అని చెప్పేసి ఒక అపవాదం మోయాల్సి వస్తుంది. కాబట్టి కేంద్రం ఒకవేళ కనుక సీఎం రేవంత్ రెడ్డి కనుక మీటింగ్ హాజరు కాని పక్షంలో వాయిదా వేయడం లేకుంటే ఏజెండాను మార్చడం, ఈ రెండు అంశాలపై ఈ రోజు ఏదైనా ఒక సాయంత్రం లోపు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ రేవంత్ రెడ్డి ఇప్పటికే కేంద్రాన్ని లేఖ రాసిన నేపథ్యంలో జలశక్తికి సో వాళ్ళు కూడా ఈ యొక్క మొత్తం ఎజెండా అదే సందర్భంలో రేపటి భేటీకి సంబంధించి ఏదైనా మార్పులు చేస్తారా, లేకుంటే యథావిధిగా మీటింగ్ ఉంటే మాత్రం రేవంత్ రెడ్డి హాజరు కనిపిస్తారు. సో ఒక్కరితోనే చర్చిస్తే లాభం లేదు. తర్వాత ఏం చేస్తుందో ఏదనేది మాత్రం సాయంత్రం కల్లా దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అంశం రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.